జగన్ పరిస్థితి ఏంటి? మా బ్రహ్మాండం గెలుస్తాడు. ఏంటి వాళ్ళిద్దరు పోవడమే. చంద్రబాబు గెలవడు, ఆడి కొడుకు గెలవడు, ఆడి చెల్లెలు గెలవదు, పవన్ కళ్యాణ్ కూడా గెలవడు. గులాగా అన్ని పోతాడు. వీళ్ళు నలుగురు గెలవరు. గ్యారెంటీ నేను చెబుతా. మళ్ళీ మా గ్యారెంటీ మా గ్యారెంటీ ఉంది. ప్రతి ఒక్కడికి ఇస్తున్నాడు. పొద్దున్నే లేచి అన్ని తింటున్నారు. ఇస్తాడు. గోస కొట్టం ఇచ్చాడు 9 ఏళ్ళు. అది ఏమిచ్చాడు బాగు తెలుసు. ఏమిచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు? 9 ఏళ్ళు చేశాడు. నేను చేస్తా. ఇప్పుడు ఇచ్చే పిల్లలకి అన్నం ఎట్ట పెడుతున్నాడు? నేను పెట్టి 5 సంవత్సరాల బళ్ళు ఇప్పుడు పెడుతున్నా. బళ్ళు ఒరిజినల్ సన్నాలు అన్నం ఉండట్టుంది. లేదు 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 గ్యారెంటీ చెబుతా. నేను 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు నేను వండి పెడుతున్నా. గుడ్డు ఇస్తాం. పర్వాను పలవా ఓనాడు డైలీ శుక్రవారంలా గుడ్డు పిల్లలంతా తింటారు. మొత్తం వండి ఇయ్యాల్సిందే, లేత పారేయాలి. పంతులు ఊరుకోరు. ఒరిజినల్. ఓనాడు పులిహార, ఓనాడు పరవాణం. పవన్ కళ్యాణ్ అన్నాడు బాబాయ్ జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను. ఆడేమన్నా మీటింగ్ లో మాట్లాడింది. అసలు ఆ మాట్లాడేనా ఆడేళ్ళు కొడతారు. ఆడు వస్తే కొడతారు మా ఊరు. ఏంటో తొక్కేది. ఆడు అసలు మాట్లాడేదా మీటింగ్ లో? చంద్రబాబు అన్న 2 మాటలు మాట్లాడారు కానీ ఆడికి అసలు ఎవరు రాజకీయం ఆడికి ఏం తెలుసు? మాకు తెలుసు. 70 ఏళ్ళు వచ్చింది. ఆడికి తెలవదు అసలు. ఆడి చిలువాలో రంగులు పూసుకుని వెళ్ళమను అంతే. అసలు ఆడి అసలు వాళ్ళు నలుగురు గెలవరండి. గ్యారెంటీతో భద్రేశ్వరం, కొండ రావిరెడ్డి, తోటలూరు మండలం వాళ్ళు నలుగురు గెలవరు. ఆడి చెల్లెలు కూడా గెలవరు. పేదలకి పెత్తందారులు కానీ జగన్ అంటున్నాడు. మేము ఖచ్చితంగా తొక్కేద్దామనేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు ఎన్ని అనుకున్నా తొక్కేస్తానంటే మంచిని తొక్కేస్తారు. వాళ్ళు మంచిని మేము తొక్కేయాలి. తీసుకెత్తారు. ఊపిరి ఉండదు. కానీ ఊపిరిగా ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా పద్ధతిగా చిన్న వయసు అయినా ఒక్క బూతు మాట మాట్లాడకుండా 4 సంవత్సరాలు, ఇప్పుడు 5వ సంవత్సరం పూర్తి అవుతుంది. తొలిసారిగా పామర్ రాబోతున్నాడు ముఖ్యమంత్రి. ఎలా అనిపిస్తుంది? పండగ మంచి పండగ అండి. ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే తొలిసారిగా పండగ. ప్రజలందరికీ కూడా, పేదవాళ్ళకి, ప్రతి కులం అనేది లేదు. ఇప్పటి వరకు నేను 126 సార్లు నొక్కాను బటన్ మీకోసం, నా కోసం 2 సార్లు నొక్కండి అంటున్నాడు. ఇంకా నొక్కుతాడు. ప్రజలు మొత్తం నొక్కుతారు. ప్రజలు అతనికి కంప్లీట్ గా నా కోసం 2 బటన్లు నొక్కండి అంటున్నాడు. ఆయనకు రెండు కాదు, ఇంకా 4 మాట కాదు, ఇంకా 20 సంవత్సరాలు నొక్కుతూనే ఉంటారు. అయిపోయేదాకా ముఖ్యమంత్రినేనండి. అస్సలు బాక్సులు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు గారికి మొత్తం బాక్సులు పగిలిపోతాయి. చంద్రబాబు అంటాడు ప్రజలు కుదిరిచిన పొత్తు మాది, పవన్ కళ్యాణ్ నాది అంటాడు. ప్రజలు మీరు కుదిరిచారా? లేదు. ప్రజలు అనేది పొరపాటుని ఏమంటే ఒక్కొక్కరు రావాలండి. 4 పొత్తులు పెట్టుకుంటున్నాం. 4 3 12 అంటే సంవత్సరం ఏంటి మారుతారా? 6 నెలలకు ఒకటి మారుతాడా? 6 నెలలకు నువ్వేదో ఒక పథకం పెడతావు. ఆ పథకం 6 నెలలు ఇవ్వడు. ఇంకొక 6 నెలలు ఒకటి ఇస్తానంటాడు. అదే సరిపోద్దు వాళ్ళకి. ఈసారి పేదల్ని కోటేశ్వరం చేస్తాడు చంద్రబాబు. చేయడు. గ్యాస్ బండ్లు అన్నాడు, అడుపూడిది అన్నాడు, బుష్ అన్నాడు. ఆ మూట మొన్న కోర్టులో పడేసాడు. ఒక్కొక్కరికి 4 కోట్లు ఇచ్చాడు రోజుకు వచ్చేసి. ఈ డబ్బంతా ఇప్పుడు గుంజుకోవాలి 5 సంవత్సరాలు. ఆయన తపన అది. బొచ్చు మెరిసింది, సుఖం లేదు. ఏంటి మైండ్ పని చేయట్లేదు, కొడుకు మైండ్ పని చేయట్లేదు. ఈ పవన్ కళ్యాణ్ ఉన్న పరువు బాగొట్టుకున్నాడు. దేవుడు చిరంజీవి 18 సీట్లు తెచ్చుకున్నాడు. ఆయన ప్రజల్లో మనిషి. ఆయన అలాగే ఉండడితే ఆయన పైకి వచ్చేవాడు. వచ్చిన సీటు కూడా నువ్వు లాగేసుకున్నావు జగన్ అంటున్నాడు. మరి లాగేసుకున్నాడంటే ఈయన పరిపాలన బాగాల. ఆ ఒక్క సీటుకు కూడా సమాధానం లేక ఆయన వెళ్ళిపోయాడు. అమ్మా ఇంకా అసలు ఆయన గెలవడం ఎక్కడ చూసినా వేస్ట్. ఉంది ఫ్యాన్స్, అభిమానం ఉంది, దాన్ని పాడు చేస్తున్నాడు. అసలు మాట్లాడడం కుదురుద్దా? జుట్టు ఇట్ట అంటాడేంటి, మొత్తం ఇట్ట అంటాడేంటి? ఏమండి విప్లవం దేనికండి? స్టైల్ అని. అదేం స్టైల్ అండి? కుర్రాళ్ళకి నేర్పటం ఎందుకండి? ఆ స్టైల్ నువ్వు సినిమాలో చెయ్యి. ఆ సినిమాలోనే పాడు చేస్తేనే ఈ పాడు ప్రజలు చదువుకోకుండా ఆయన బస్టు పట్టేస్తున్నారు. జగన్ అన్నాడు. తొక్కలేడు. జగన్ తొక్కుతానంటే పవన్ కళ్యాణ్ గారు అని పిలుస్తున్నాడు. ఆయన సంబోధించండి. మంచి చక్కగా సంబోధిస్తున్నాడు. ఒరే జగన్ దిగిపోవాలా నువ్వు? ఏం పద్ధతి అండి అది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అనొచ్చా? గురువు దైవం పెద్ద చిన్న
ఉంది, తారతమ్యం ఉంది. తారతమ్యం మర్చిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నాడు, వయసు వచ్చినాడు, పిల్లోడు మాట్లాడుతున్నాడు, ఏంటి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కడ మాట్లాడు, ఒక్క తప్పు మాట్లాడు, నిదానమే ప్రధానం. ఏంటి ఆయన ఏంటంటే అంత చిన్న వయసులో అంత గుండిగా బతుకుతున్నాడంటే ప్రజల కోసం. ఆయన బతకలేక కోట్లు ఆస్తుంది, ఎర్రజిమ్ముతున్నాడు. ఇప్పుడు మీరంతా సిద్ధమేనా జగన్? పుల్లు సిద్ధం. మేలు ఏం చేశాడా మీకు జగన్? మాకు చేస్తున్నాడండి. ఏం చేశాడు? మామూలుగా రైతు మెత్తలు, మామూలుగా డ్వాక్రానని ఇవన్నీ చాలా మంచి పనులు చేస్తున్నాడు. మాకు కావాలండి. చాలా నష్టపోయిందంటగా మరి చంద్రబాబు వాళ్ళు చెప్తున్నారు. అలాగే చెప్తారు, చెప్పేవాళ్ళు ఏరే ఉంటారు. అక్కర్లా మీ ఊరు వస్తున్నాడు జగన్, ఎలా అనిపిస్తుంది? వస్తున్నాడండి, బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడండి అన్ని. మళ్ళీ డిఫరెంట్ గా మళ్ళీ బాబా మళ్ళీ ఆయనే వస్తాడు గట్టిగా. వస్తాడా? ఎట్లా వస్తాడు? మరి మేము వచ్చేస్తున్నాం అని చంద్రబాబు చెప్తున్నాడు. ఆగండి, 50 రోజులు ఆగండి, ఈ రాష్ట్రంలో నేను అధికారంలో రాబోతున్నాను. అక్కర్లా వచ్చేస్తాడు, డెఫినెట్ గా వస్తాడు. జగన్ గురించి అడిగితే నువ్వేం చెప్తావు? జగన్ గురించి మంచిగా చెప్తానండి. మరి చంద్రబాబు గురించి మేము చెప్పాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి మాకేం లేదు అది, మాకు కావాల్సిన జగన్ గారే. జగనేనా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు. మాకు జగన్ గారే కావాలి. మాకు ఓటు వచ్చిన కానీ కాంగ్రెసే, తర్వాత జగన్ గారు. మారరా మీరు? అరే మిమ్మల్ని కోటేశ్వరులు చేస్తా అంటున్నాడు. మారే పని లేదుగా, మిమ్మల్ని కోటేశ్వరులు చేస్తా అంటే సరే మారే పని లేదు బాబు, మీరేమనుకోమండి. నేను సిద్ధం. మరి జగన్ గెలిపించడానికి మీరు సిద్ధం ముమ్మాటికి. ఎందుకని? మాకు మంచి పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? మా వ్యవసాయానికి ఏంటి, పిల్లలకి ఏంటి, అన్నిటికీ. ఇవాళ వరకు బియ్యం ఇస్తున్నాడు, పుచ్చులు పెన్షన్లు ఇస్తున్నాడు. ఇంకేం కావాలి మాకు? మీ ఊరు వస్తున్నాడు, మరి ఏం చెప్తారు? జగన్ అందరూ చైల్డ్ లేపుతాం వేస్తామని అంతే. ఇక ఏం వెనక ముందు ఆడే పని లేదు ఆయనే. కానీ చంద్రబాబు చెప్తున్నాడు మరి కొద్ది రోజులు వెళ్ళి పేడ కుప్పలో పడ్డాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇద్దరు పేడ కుప్పలో పడ్డారు. వాళ్ళు అన్ని వెళ్ళబోతున్నాం. పవన్ కళ్యాణ్ అన్నాడు తొక్కేస్తా జగన్ అన్నాడు. జగన్ రామను ఈ జగన్ తొక్కుతారు, జగనే పిల్లలు తొక్కుతాం. ఇటు వచ్చి మాట్లాడుకోండి, ఇటు రమ్మను, ఇటు వస్తే మేము తొక్కుకోవడానికి వాళ్ళు అద్దరులే, వాళ్ళు ముగ్గురిని కదా తొక్కుతాం. ఏంటి సిద్ధంగా ఉన్నారు మీరు? చిత్తమే ముమ్మాటికి. పెత్తందారులకి పేదలకి యుద్ధం జరుగుతుందని జగన్ అంటున్నాడు. మేము మరి కొద్ది రోజుల్లోనే మేము వస్తాము, జగన్ తొక్కేస్తామని పవన్ కళ్యాణ్. అవన్నీ సరేగానండి. ఇప్పుడు మన ప్రజల యొక్క ఇదేంటంటే ఆకాంక్ష, ఎవరైనా సరే వాళ్ళ టెండెన్సీ కూడా అదే, మనకేమొస్తుంది, ప్రభుత్వం మనకేమిస్తుందని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. ఆ విధంగా జగన్ 2,50,000 కోట్లు ఇచ్చేసాడు కదా, మీకు తెలుసు, మన అందరికీ తెలుసు. కాబట్టి నేను కూడా దాంట్లో లబ్ధిదారుని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా ఆలోచించి ఈసారి కూడా మళ్ళీ జగన్ వస్తే కొంచెం మనకి ఇంకా ఎక్కువ లబ్ధి కలుగుతుంది, పథకాలు ఇంకా కొంచెం ఎక్కువ పెంచుతాడు. ఇప్పుడు ఇచ్చిన హామీల్లో కూడా 99% ఇచ్చేశాడు, మనందరం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ప్రజల నాడి ఉందని మేము అనుకుంటున్నాం. జగన్ అన్నాడు 126 సార్లు నేను బటన్ నొక్కాను మీకోసం, నా కోసం 2 సార్లు కూడా నొక్కండి అంటున్నాడు. అవును, డెఫినెట్గా నొక్కాలి. ఆయన నొక్కింది దేనికోసం? ప్రజలకి లబ్ధి చేకూర్చడం కోసం. అదేవిధంగా ఆ లబ్ధి కూడా ఇప్పుడు మనకు డబ్బులు వచ్చినాయి అనుకోండి, అది ఒక రకమైన డెవలప్మెంటే. మన దగ్గర డబ్బులు ఉంటే మన పర్చేజ్ కెపాసిటీ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఇంకొంచెం మనం డబ్బులు పెట్టి ఇంకా అక్కడిక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటాం. కేవలం అప్పులు తెచ్చి బటన్ నొక్కుతున్నాడు జగన్ అని కూడా అంటున్నారు. అప్పులు తక్కువే అని చెప్పారు కదా, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు సెంట్రల్గా. మేడం చెప్పారు ఏమని, మామూలుగానే ఇంతకుముందు ఉన్న రేషియో ప్రకారం చూసుకుంటే ఈయన తక్కువే చేశాడు అన్నారు కదా. మనం ఆ అభియోగం కూడా మోపటం మంచిది కాదు కదా. చూద్దాం, ప్రజలు ఆయనకి ఇచ్చారు అవకాశం, మ్యాండేట్ 5 years చేస్తున్నాడు, బాగానే చేస్తున్నారని ఒక నానుడు వచ్చింది. చాలా బాగుందండి. చదువుకునే పిల్లలకి ఇంకా బాగుంది. ల్యాప్టాప్లు కానీ వాళ్ళకి చదువుకుంటా కానీ, నా పిల్లలు లేకపోయినా పిల్లలు ఉండవు వాళ్ళకి. ఎంతమంది ముఖ్యమంత్రులు చూసుంటావు నువ్వు? నేను 60 సంవత్సరాల మళ్ళీ చాలా మంది చూసా. ఇంత పరిపాలన ఎక్కడ లేదు. జగన్ పరిపాలన అంత బెస్ట్ గా ఎక్కడ లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నారు అసలు సీఎం జగన్ చేశాడు. చంద్రబాబు ఏం చేశాడు? ఒక ఇల్లు ఇచ్చాడా పేదలకి? నాకు రాలా. నాకు ఒక్కడే కొడుకు, నేను డాబా కట్టుకున్నా, నాకు రాలా. వచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు. ఆ టీడీపీ వాడు కాడ ఇల్లు ఇచ్చేవాడు జగన్. టీడీపీ వాడు కాడ ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకున్నారు. 2 పిల్లలు
ఒక తండ్రి కనీసం 3 సెంట్లు కొనే ఓపిక లేదు. 3 కుటుంబాలు ఒక దాంట్లోనే ఉంటున్నారు కనుక వాళ్ళకి వచ్చింది, టీడీపీ వాళ్ళకైనా వచ్చింది, అందరికీ వచ్చింది, లేని వాళ్ళకి సంతోషపడతామే. అది మళ్ళీ ఓకే. వాళ్ళు ఎన్ని మాటలు కళ్ళబుల్లి మాటలు చెప్పినా ఇంత పరిపాలన నాకు ఒకరికి ఎవరు చేయలే. పవన్ కళ్యాణ్ అన్నాడు బాబాయ్. పవన్ కళ్యాణ్ అంటే ఏమంటే అది ఏదో ఆయన పిచ్చి. ఆయన పవన్ కళ్యాణ్ ఒక దాంట్లో చేసుకునేవాడు ఈ ఏడు కాకపోతే 10 ఏళ్ళకైనా వస్తాడు, ఒంటరిగా పోరాడు. ఈయన సంఖ్య ఎక్కదు ఎందుకు? ఈయన సంఖ్య ఎందుకు ఎక్కాలి? కాపులు ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కాపులు కదా, ఈయన ఒకే కాపా. ఆయన నడిచిన మాట నేను నడవాలా? అది తప్పు. ఒక్కడే పోరాడు. ఈ ఏడు కాకపోతే 10 ఏళ్ళకి వస్తుంది. సింగిల్ గా రమ్మంటావు? సింగిల్ గారా మాకు అమ్మాయి ఉండదు చేస్తారు. రేపు జరిగే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? జగన్ అంటే జగనే. జగన్ అన్న ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు. సూర్యోదయం కోసం ఎదురు చూడాలి కానీ జగన్ అన్న ప్రభుత్వం కోసం ఎదురు చూడకల్లా. సూర్యుడి కన్నా ముందు వస్తున్నాడు అన్నందరూ అనుకుంటాకి. ఇవాళ నాడు నేడు అనే స్కూల్లో బాగు చేశాడు. మా ఒక్క స్కూల్లో తాడింకి జిల్లా పరిషత్ స్కూలు 100 సంవత్సరాల నాడు కట్టారు. శారుడి మట్టేసి ఎరగరు. అలాంటి స్కూల్ని ఇవాళ తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు. తాడింకి అనే గ్రామము అసలు జ్ఞాపకంలోనే లేదు. అలాంటి ఒక గ్రామానికి సచివాలయము, రైతు భరోసా, వైఎస్ఆర్ హెల్త్ కేంద్రం కట్టి అభివృద్ధి చేశాడు. పేద ప్రజలకి ఒక మరివాడ మొండి నుంచి తాడింకి పంచాయతీకి వెళ్ళాలంటే దిగి ముసలోళ్ళు కూర్చుంటా వెళ్తాకి 3 రోజులు పట్టేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంటుంది? సూర్యుడి కోసం ఎదురు చూడలేమో కానీ జగనన్న కోసం ఎదురు చూడక్కర్లేదు. ఈ రోజు 1 తారీఖు నాడు తెల్లవారుజామున 5ంటికి పెన్సిల్ తీసుకుని మీటింగ్కి వచ్చారు. అంటే వీళ్ళందరూ మనం జగన్ కాకెత్తే రాలేదు. అదేదో చంద్రబాబు నాయుడు జనం పెట్టుకోమన్నారు పొత్తన్నారు చూడు, అట్టా జగనన్న కాకేలా అభిమానంతో వచ్చారు వీళ్ళు. అన్నం లేదు, టిఫిన్ లేదు, ఏం టిఫిన్ చేయలేదు. నేను తీసుకొచ్చే జనం కోసం టిఫిన్ రెడీ చేసి వాటిని అభివృద్ధి చేయడానికి, వాళ్ళని పంపించడానికి నాకు టైం సరిపోయింది. జగన్ గారు పెట్టిన పథకాలన్నీ బీరు పోకుండా ఒకటి కూడా పేద ప్రజలకి అందించారు. అందించాడా? 99% అందిని. మేనిఫెస్టో నవరత్నాల్లో ఎంతవరకు పూర్తయింది అనుకుంటున్నారు? నవరత్నాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారా, ఇల్లు కట్టించారా, మరి పెన్షన్ ముసలాళ్ళకి 3000 ఇస్తానన్నాడా, 3000 ఇస్తున్నాడా? మరి తెల్లరగట్ట 5ంటికి ఇవాళ మా ఇంటి పక్క ఉంటే ముసలమ్మకి 5ంటికి వచ్చిస్తే నేను ఆశ్చర్యపోయా. ఇదివరకు ముసలాళ్ళు వెళ్ళి చెట్ల కిందకు వచ్చి 3 రోజులు తిరిగి వచ్చేవాళ్ళు. బట్టలు పడలేదని, పంచాయతీ డబ్బు రాలేదని, ఈ రకమైన చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్ని రోజులు కూలిపోయేది? 3 రోజులు 4 రోజులు కూడా వాళ్ళు వేస్ట్ తిరిగేవాళ్ళు. తిరిగి వచ్చి తిట్టేవాళ్ళు. మా బోటి వాళ్ళు చెప్పేవాళ్ళు, అయ్యా 3 రోజులు మనం తిరుగుతున్నాం, డబ్బు రాలేదు. కానీ ఇలా ఆ పరిస్థితి లేదే. తెల్లారగట్ట 5ంటికి తడుపు కొట్టి అమ్మ లే అని ఇలా 5-6 కేకలు వేసాడు మా పక్కన ముసలమ్మకి. కేకిచ్చి ఆ అమ్మాయి తలుపు తీసి ముందుగా వచ్చింది బయటికి. వచ్చినాక ఈ రోజే చూశాను. కేకలేసి 5ంటికల్లా ఇచ్చేశారు. ఇచ్చేసి నేను అనుకున్నా జగన్కి తప్పకుండా ఈ ఓట్లన్నీ జగన్కే పడితే అని నా మనసులో అనుకున్నా. ఈ పథకం అలాంటి కావాలనుకున్నా. జగన్ బ్రహ్మాండంగా గెలుస్తాడు. 115 నుంచి 130 వరకు గ్యారంటీగా గెలుస్తాడు. ఇది మీ సర్వేనా? మా సర్వే కాదండి, ఇది గ్యారంటీ సర్వే. ఇది దాంట్లో డౌట్ లేదు. గ్యారంటీగా గెలుస్తాడు. దండం పెట్టుకుంటున్నారు ముసలాళ్ళు. ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారంటే దండం పెట్టుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళు మర్చిపోతారండి జగన్మోహన్ రెడ్డి గారిని? మర్చిపోరు. ఖచ్చితంగా 100% గ్యారంటీగా జగన్ గారు సీఎం. అదే రాజశేఖర రెడ్డి మర్చిపోతాం? ఎట్లా మర్చిపోతామండి?